దేశాన్ని 3 రేవు రాష్ట్రాల గురించి ఢిల్లీలో పరిపాలన కేంద్రం పెట్టుకున్నారు. అప్పుడు నైజాం సంస్థానం బ్రిటిష్ వాళ్ళ పరోక్ష పెత్తనం కింద స్వతంత్రం కింద ఉంది. సర్కార్ జిల్లాలేమో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద ఉన్నాయి. ఇది స్వాతంత్రం రాకముందు దశ. రెండో దశ స్వాతంత్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాక కూడా తొలి దశలో కాంగ్రెస్ జాతీయ పార్టీ దాదాపు 1970 దాకా రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ పరిపాలించింది. ఎక్కడన్నా 1-2 రాష్ట్రాలు తమిళనాడు లాంటి చోట డీఎంకే లాంటి పార్టీలు వచ్చిండొచ్చు. బేసిక్గా జరిగింది అది. కానీ 80% ఆ ప్రాంతాల్లో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద కొన్ని సామాజిక ఆధిపత్య వర్గాలు ప్రాంతీయ పార్టీలు నెలకొల్పి భారతదేశపు రాజకీయ చిత్రపటాన్ని మార్చిపడేసినాయి. నేనేమంటున్నానంటే స్వాతంత్రానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక మీద ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు అనే ఉనికిలో వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఈ భాషా రాష్ట్రాన్ని 1-2 రాష్ట్రాలు విభజిస్తున్నప్పుడు ఈ ఉద్యమాన్ని నిర్మించిన రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కాకుండా, తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలు కాకుండా తెలంగాణ పేరు మీద ఒక పార్టీగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా కొనసాగుతాయా, లేక ఆనాటి జాతీయోద్యమం తాలూకు జాతీయ పార్టీలు ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఈ ఏర్పడిన కొత్త రాష్ట్రాలకు కూడా రాజకీయ పార్టీలుగా అధికారంలోకి వస్తాయా? ఇప్పుడు జరుగుతున్న పరిణామం ప్రకారం తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం అయిపోతే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, లేదా బీజేపీ ప్రతిపక్షం ఉంటుంది. ఇంకా వేరే ఎన్ని ఉద్యమ సంస్థలు, రిసోర్స్ సెంటరు, మూమెంట్ సెంటరు, సామాజిక తెలంగాణ మహాసభ, ఆ సభ, ఈ సభలన్నీ కేవలం ప్రజా సంఘాలు. ఈ ప్రజా సంఘాలు ఉంటే కానీ జాతీయ పార్టీలను దాటి, ప్రాంతీయ పార్టీలను దాటి ఉప ప్రాంతీయ పార్టీలుగా, లేదంటే తెలంగాణ అనేది ఒక చరిత్ర ఉన్న ప్రాంతీయంగా ఆ ప్రాంతాన్ని తాలూకు ఆ ప్రాంతానికి ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించడానికి పనిచేసిన రాజకీయ పార్టీ ఆ తర్వాత పునర్నిర్మాణానికి కూడా కొనసాగుతుందా, లేకపోతే కాంగ్రెస్ చేతిలో 100 ఏళ్ల కాంగ్రెస్ మనం పొందబెట్టదా, మళ్ళీ కొత్త రాజ్యమైన కొత్త రాష్ట్రం సృష్టిస్తుందా అనేది ప్రశ్న. ఈ పరిణామం వచ్చినాక చేతులు కాలిన కాపులు పట్టుకునే బదులు ఇదిగో ఈ రిసోర్స్ సెంటర్ లాంటి వాళ్ళు, సామాజిక తెలంగాణ మహాసభ లాంటి వాళ్ళు, తెలంగాణ పునర్నిర్మాణం అనేది తెలంగాణ కొత్త రాష్ట్రం అనేది కొత్త రాజకీయ శక్తుల ఆశ్రయం ఉండేటట్టుగా చూసుకోకపోతే భవిష్యత్తులో మనకి ఈ ప్రజా తెలంగాణ తాలూకు లక్ష్యాలు నెరవేరేమో అనేటువంటి భయం ఉంది. అందుకని